అందరికీ నమస్కారం. తమిళనాట విజయ్ సాధించిన గెలుపు చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. ఇవాల్టి వరకు గతంలో కూడా మాట్లాడుకున్నాం మనం. ఒక ఎన్టీ రామారావు తప్ప అలాంటి విజయం సాధించింది విజయ్ మాత్రమే. ఎంజీఆర్ పార్టీ దాదాపు చాలా కాలంగా రాజకీయాల్లోకి ఉండి ఆ తర్వాత పార్టీ పెట్టి ఆయన విజయం సాధించాడు. కానీ రాజకీయాలకు రావడం ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఎన్టీఆర్ తర్వాత అది విజయ్కే చెల్లింది అని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో విజయ్ని మన రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తూ ఉన్నారు. కొంతమంది విమర్శలు చేస్తున్నారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు వేరని చెప్తున్నారు. నిన్న నేను ఒక స్టోరీ చేశాను, మీరు అందరూ కూడా చూశారు. మరి మనతో పాటుగా ఈ అంశం మీద మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు విజయ్కి పవన్ కళ్యాణ్కి ఎందుకు పోలిక వస్తుంది, ఆ పోలిక కరెక్టేనా, అసలు ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి, మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం కిరణ్ గారు. సార్ చాబోలేదు కిరణ్ టీవీ వైపు చూడట్లేదు, మీరు కారణం ఏంటి? కిరణ్ గారు కారణం ఏమీ లేదు, అంటే బిజీ లైఫ్లో కొన్ని పనులు, దానివల్ల తప్పితే మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎన్ని విశ్లేషణ చేసినా మీరు జీవితంలో మీరు ఎదగలేరు. విశ్లేషణ చేయడంగా మీ జీవితం మీద మీరు విశ్లేషణ చేసుకొని ఎదుగుతున్నారు చూసారా, అది మంచి పని. ఇది మీ కుటుంబం ముందు, ఫస్ట్ మీ కుటుంబం, తర్వాతే సమాజం. ఖచ్చితంగా మీకు మంచి విజయాలు డెఫినెట్గా. అంటే యాజువల్గా కిరణ్ గారు, మీరు చాలా కొన్ని వందల ఇంటర్వ్యూస్ మనం చేసాం. ముందు మన కుటుంబం, మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. అది నేనైనా మీరైనా. దానికి మించి ఎక్కువ చేస్తే మనల్ని మనం చరిత్ర క్షమించదు అన్నట్టుగా. అంతే కదా, లోక కళ్యాణం కోసం, ప్రజల కోసం చాలా చేసాం. కానీ మనం కూడా మనం చూసుకోవాలి, అది మీరైనా నేనైనా. ఓకే, మీరు చెప్పిన విజయ్, ఆ విజయ్ అనే పేరులోనే విజయం ఉంది. తమిళగా వెట్రిక కలగం, తమిళల విజయం పార్టీ దాని పేరు. పార్టీలోనే విజయం ఉంది. విజయ్ అనేవాళ్ళు దాదాపు 16 మంది గెలిచారు, ఎవరు ఓడిపోలే. అంటే ఆయన చాలా ఆచితూచి ఆ పార్టీ పెట్టాడు అనుకోవాలి. 2 సంవత్సరాల క్రితం 2024లో పురుడు పోసుకున్న ఈ పార్టీ వితిన్ 2 ఇయర్స్లోనే విజయం సాధించిందంటే, దశాబ్దం పైన పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా అంత డేర్ చేయలేకపోయారు. అది వాస్తవాలు మనం చెప్పుకోవాలి. ఎక్కడా గెలిగిన వ్యక్తి 100% స్ట్రైక్ రేట్ 21 గెలిచారు. కానీ ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే ఒక ప్రయత్నం చేస్తే, సచ్చీలమైన రాజకీయం నేను వస్తున్నాను, అనేక మంది రాజకీయ నాయకులు కేసులు ఇరుక్కుపోయారు, కానీ నేను స్వచ్ఛంగా ప్రజల కోసం వస్తున్నానని చెప్తే ముఖ్యమంత్రి అయ్యేవాడు అని పలువురు చెప్తున్న మాట వాస్తవమే. దానికి మీరు ఒక 8 ప్రశ్నలు, దీని రకరకాల రాజకీయ పరిస్థితులు వేరుగా సార్, దాని గురించి చెప్పాను నేను అని చెప్పారు. ఇక్కడున్న పరిస్థితులు చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఎవరైనా ఒకటే, భారతదేశంలో పౌరులందరూ కూడా ప్రజాస్వామ్యం ప్రకారం 324 ఆర్టికల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు ఎవరైతే బూత్ స్థాయికి తీసుకెళ్ళగలరో వాళ్ళే విజయం సాధిస్తారు. విజయం సాధించింది ఏంటి? జోసెఫ్ చంద్రశేఖర్ విజయ్ పూర్తి పేరు. తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభా గారు. ఆయన కేథలిక్ తండ్రి, తల్లి సాయిబాబా భక్తురాలు, హిందువు. మొదటి నుంచి కూడా ద్రవిడ అనే పదం లేకుండా లాస్ట్ 60 ఇయర్స్లో ఏ పార్టీ తమిళనాడులో మనుగడలో లేదు. ఏఐడిఎంకే లేకపోతే అన్నాడీఎంకే, డిఎంకే పార్టీలు. ద్రవిడ మున్నేట కజగం, ద్రవిడ అనే పదం వస్తుంది. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ తమిళనాడు 69 సంవత్సరాల చరిత్రలో ఒక హీరో ముఖ్యమంత్రి అయ్యే మరికొద్ది క్షణాల్లో, కొద్ది రోజుల్లో అవుతున్నాడంటే ఆ ద్రవిడ అనే పదం లేకుండా తీసుకొచ్చిన వ్యక్తి విజయ్. 2009 అంటే 2000 ఆయన కూడా చెప్పాడుగా, నేను కూడా ద్రవిడవాదానికి వ్యతిరేకంగా, నేను ద్రవిడవాదంతో ముందుకెళ్తానని చెప్పాడుగా. కామరాజ్ ఫోటో పెట్టుకున్నాడు, అంబేద్కర్ భావజాలం పెట్టుకున్నాడు, పెరియార్ భావజాలం అన్నాడు. మిక్స్ చేశాడు, కాస్త మిక్స్ చేసింది ప్రజలు నమ్మారు. ఆయన డబ్బులు పంచలా, విజయ్ విజిల్సే పంచాడు. విజయ్ సార్ డబ్బులు పంచకుండా రాజకీయం ఎక్కడ ఉంటుంది సార్ ఈ రోజు? ఎక్కడ సార్, ఇక్కడ ఏంటంటే, మరి అట్లా అనుకుంటే 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు పంచారు. 21 సీట్లు రావడానికి ఆఫ్ ద రికార్డు పంచారనే కదా. సరే, నేను ఏమని చెప్తాను, డబ్బు లేని రాజకీయం లేదు సార్. మీరు గాంధీ మహాత్ముడు నిలబడ్డాగా డబ్బు పంచాల్సిందే సార్. ఇవాళ విజయ్ మక్కల్ వియక్కం అని ఒక స్వచ్ఛంద అభిమాన సంఘం పెట్టారు. దాదాపు 17 సంవత్సరాల నుంచి తమిళనాడులో యాక్టివిటీ చేస్తూ ఉంది. ఎవరికోళ్ళు గ్రాస్ రూట్లో వెళ్ళి ప్రజలకు ఏం కావాలి అని ఆయనకి 17 సంవత్సరాల నుంచి అభిమానులు ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు. అందుకే అంటే ఇప్పుడు కాదు ఆయన వేసుకుంది విజయపందం.
17 సంవత్సరాల క్రితమే బీజం వేసుకున్నాడు. 2 ఇయర్స్ నుంచి సీరియస్గా తీసుకున్నాడు, పార్టీ పెట్టాడు. ఆయన అనేక రకమైన ఇబ్బందుల మధ్య 35 మంది చనిపోతే తొక్కిసలాట్లో ఆయనే కారణం అన్నారు. ఆయన జననాయకుని సినిమా రిలీజ్ కాకుండా ఆపారు. ఇంకా మూడోది, తన బిడ్డలు, తన భార్య విడాకులు కోరింది, తన కొడుకు కూతురు అక్కడ లేరు, అందరూ వదిలేసిన ఒక్కడే అడవికి రాజు నేనే ముఖ్యమంత్రిని, నేనే సింహాన్ని అని చెప్పేసి వచ్చాడు. ప్రూవ్ చేసుకున్నా లేదా? కాబట్టి నేనేంటంటే ప్రజల్లో ఉన్నవాడు ఎప్పుడైనా రాజకీయాల్లో అది ఎప్పుడు వచ్చాం అనేది కాదు, బుల్లెట్ దిగిందా అన్నట్టుగా ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఒకే ఒక్కడు ప్రజల్లోకి వెళ్ళి అక్కడే ప్రజల్లో స్నానం చేసి ప్రతి ఒక్కరు పేరు పేరుని పిలిచి తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఇప్పుడు 400 దశాబ్దాలుగా ముందుకెళ్తాం. ఆ తర్వాత ఎవరో ఒక హీరో సక్సెస్ అయిందంటే ఒక విజయ్ మాత్రమే. కాబట్టి మీరు అన్నట్టు కంపారిజన్ ఈజ్ మోస్ట్ వరస్ట్ ఎనిమీ ఇన్ ద వరల్డ్ అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పక్కనే ఉన్న రాష్ట్రం అది. అక్కడి నుంచే పుట్టి పెరిగి అందరూ వచ్చారు, హీరోలుగా అయ్యారు, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ వచ్చింది. కానీ అదే చెన్నైలో వీధుల్లో తిరిగిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగు ప్రజల ఆకాంక్షల కోసం సినిమాలు కాదు, నాకు ప్రజల యొక్క క్షేమమే ముఖ్యం అని చెప్పేసి చిరంజీవి గారు కూడా చేయలేనిది ఒక ప్రయత్నం చేశారు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మీడియా అనేది ఒక చేతిలో ఉండాలి సార్. ఫస్ట్ మీడియాని మేనేజ్ చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ తెలిసిన వాడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్. తల్లి లేదు, చెల్లి లేదు, ఎవరు లేదు. మనం జగన్ గారు, షర్మిల గారు, విజయమ్మ గారు ఎపిసోడ్స్ మనం చూసాం. మరి అదే సమయంలో మీడియా అనేది ఒక ఎసెట్ అయినప్పుడు ఆ మీడియాని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా? మరి నిన్నగాక మనకు తెలిసిన తమిళనాడులో మిత్రులు కూడా చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్ ముందే ఆయన గెలుస్తాడని చెప్పి ఆయనకు తెలుసు. కాన్ఫిడెంట్. మనం అస్త్ర సన్యాసం ఎప్పుడు చేయకూడదు సార్. నేను ముఖ్యమంత్రి కాదు, నేను గెలవను, ప్రజల చేతిలో ఉంది అనేది కాదు. ఇక్కడ నేను ముఖ్యమంత్రి అవుతానని వచ్చాడు. స్టాలిన్ అన్నయ్య అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు. ప్రజలు అది తీసుకున్నారు. విజిల్సే, డబ్బులు పంచలా. మీరు కట్ చేస్తే ఎలక్షన్కి ముందు రోజు, కౌంటింగ్ ముందు రోజు ఎవరైతే సపోర్ట్గా చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంత ప్రధానంగా ఉన్న ఛానల్స్లో మిత్రులు కావచ్చు, అందరిని పిలిచి ప్రతి ఒక్కరు యోగక్షేమాలు అడిగి మీకోసం నేను నా ఏదేదో చిరు సహాయం అని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళు పాప ఊహించిన గిఫ్ట్ ఇచ్చాడు. గ్రేట్ సార్. అది అవసరం కూడా. వాళ్ళు ఫ్యామిలీలు బతకాలి కదా సార్. వాళ్ళ దగ్గర ఉన్న కెమెరామెన్లు ఉంటారు, చాలా నెలకి జీతాలు మీరే ఇప్పుడు ఇస్తున్నారు తెలియదు కానీ నాకు ఇది సంవత్సరాల తరబడి ఇంతేనా, ఎవరు ముందుకు వస్తారా లేదా అనే పరిస్థితే కదండి. కాబట్టి నాయకత్వం అనే వ్యక్తి తన కోసం ఎవరు చేశారు, ఎవరు నిలబడ్డారు. ఇప్పుడు డ్రైవర్ శబరి 26 సంవత్సరాల నుంచి చేసే ఒక డ్రైవర్ కొడుకుని టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడంటే ఏంటంటారు? గ్రేట్. 2 స్థానాల్లో ఒక స్థానంలో 93,000 మెజార్టీ, ఇంకో స్థానంలో 29,000 మెజార్టీతో గెలిచాడంటే ఏమనుకుంటున్నారు? హేమీలో ముఖ్యమంత్రులు ఓడిపోయారు సార్. ఇక్కడ విజయ్ ఈ రోజున నిజంగా నేటి రాజకీయాలకు ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి. ఎందుకు పవన్ కళ్యాణ్, మీరన్న మాట ఇప్పుడు వద్దాం. పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి ఎందుకు గ్యాప్ వస్తుంది? ప్రజల్లో ఉన్నాడు ఈయన, ప్రజలతోనే మనగలిగాడు, ప్రజల్నే నమ్మాడు, వాళ్ళకి డబ్బు ఉందా లేదనే చూడలా గెలిపించుకున్నాడు. ఇక్కడ తన శక్తి ఏందో తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా రాజకీయాలు సక్సెస్ అవుతాం. ప్రజలతో మనగలగాలి. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో కలవాలి అంటే నేను ఫస్ట్ టైం చెప్తున్నా, ఎప్పుడు చెప్పలేదు, కానీ తప్పు తెలుసుకొని నాయకుడు ఎప్పుడైతే ఎమర్జ్ అయ్యి ప్రజల్లోకి వెళ్తాడో వాళ్ళే సక్సెస్ అవుతారు. మనల్ని ఎవరేమనుకున్నా పర్లేదండి. ఎందుకంటే మీరు కూడా చాలా మంచిగా చెప్పారు. ఎందుకు వీళ్ళిద్దరికి నేర్చుకోవాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఏంటి అని చెప్పేసి. మనకి గ్రాస్ రూట్ లెవెల్లో జగన్ ఏం తప్పు చేస్తున్నాడో బాహాటంగానే ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మనల్ని అనేక బెదిరింపులు చేసినా ఉన్నట్టు ప్రజల్లో చెప్పాం. ఈ కారణాల వల్ల ఈయన ఓడిపోతున్నాడని. మరి ఈ కారణాల వల్ల పవన్ వల్ల ఆయన దిగిపోతున్నాడని చెప్పారు. అదే పవన్ ఎందుకు ప్రజలకి, అభిమానులకి ఇప్పటికి కార్యాలయం అందుబాటులో లేకుండా పోతుంది? కొంతమంది కార్యాలయాలు ఎందుకు వెళ్తున్నారు? ఎవరు ఈ అధికార ప్రతినిధులు? ఈ అధికార ప్రతినిధి ఎంతవరకు ప్రజల్ని, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతున్నారు? ఎక్కడో 60 కేసులు ఇరుక్కుపోతే ఇంతవరకు చర్యలు ఏమీ లేవు అని చెప్పేసి చాలామంది చెప్పుతున్న మాట. సరే, వాళ్ళు తప్పు చేశారు కదా అని మనల్ని ఎందుకు ప్రశ్నిస్తారు అనుకోవచ్చు. ఈ రోజు కూడా 175 నియోజకవర్గాల్లో పర్ఫెక్ట్గా నియోజకవర్గ ఇన్ఛార్జీలు జనసేనకు లేరు అనేది అందరి నోట వినపడుతున్న మాట. అది ఉంటే కనుక క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు అధ్యక్షులు లేరు అని చెప్తున్న మాట, అది కూడా క్లారిటీ ఇవ్వాలి.
ఎప్పుడు 21కే పరిమితం కాదు కదండి. నేను ముఖ్యమంత్రి అవుదామన్న కాన్ఫిడెంట్ ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా ఆ అవకాశం ఉంది. ఆయనకి బలమైన సామాజిక వర్గం వెనక ఉంది. బడుగు బలహీన వర్గాల సప్రెసర్ గ్రూప్స్ కూడా, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సార్, డెఫినెట్గా ఆ యొక్క సామాజిక వర్గం నుంచి అవుతారు, అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. ఇంత ప్రతి ఒక్కళ్ళు బయటంతా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రాబోయే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే అనే ఏదైతే ఉందో అది జనంలోకి వేరే విధంగా వెళ్తుంది. అది రాకుండా చూసుకోవాలి, కార్యకర్తలకు దగ్గర అవ్వాలి. కనీసం వీక్లీ వన్స్ అయినా ప్రజలు ఎవరు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, మేమున్నా మీ సమస్యలు ఏంటి, ఆ నియోజకవర్గ సమస్యలు ఏంటి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మన్యం ప్రాంతాలకు వెళ్ళి ఇప్పుడు ఏ నాయకుడు వెళ్ళలేదుగా, సమస్యలు సాల్వ్ చేశారు కదా. రాయలసీమలోకి వెళ్ళారు కదా, కోస్తాకు కూడా వెళ్తున్నారు కదా. అట్లా ప్రజలకి 1-to-1 డిస్కషన్ పెట్టుకొని ఆ యొక్క నియోజకవర్గ కార్యకర్తలు మాట్లాడాలి, ఆ సమస్యలు తెలుసుకోవాలి. ఏ ఒక్కరి చేతిలో ఫీడ్బ్యాక్ తీసుకోకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి జెండా మోసి జెండా కూలీలు అంటారు కదా, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటే జనసేన పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అందరి చూపు జనసేన వైపు ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లో. కానీ విజయ్ అనే వ్యక్తి 2 సంవత్సరాలు ఎందుకు ముఖ్యమంత్రి? కొత్తవేటి దూరంలో అంటే 10 సీట్లు కావాలా, అందరు ఇస్తూ ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, డిఎంకే ఇస్తున్నారు, అన్న డిఎంకే ఇస్తారు, బీజేపీ ఇస్తూ ఉంటారు. ఎవరు తీసుకోవాలనేది ఆయన నిర్ణయం తీసుకుంటాడు. డెఫినెట్గా 10-15 రోజులు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి అదే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అనేక మంది ఆయన వెనక్కున్న సామాజిక వర్గాలు కావచ్చు, ఇప్పుడు వరకు రాజ్యాధికారంగా దూరంగా ఉన్న 92% సప్రెసర్ గ్రూప్స్ కోరిక ఆయన సీఎం కావాలని. అది ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ప్రజలకి నమ్మకం పవన్ కళ్యాణ్ గారు కూడా కలిగించాల్సిన అవసరం ఉన్నది. కొంతమందినే నమ్మి సెకండ్ ఫీడ్బ్యాక్ తీసుకోకుండా క్షేత్రస్థాయిలో జిల్లా అధ్యక్షులు కావచ్చు, క్షేత్రస్థాయిలో జెండా మోసిన వాళ్ళని దగ్గరగా రానికుండా ఉంటే మరి అది అన్నని ద్రాక్షగానే మిగిలిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద చంద్ర శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలను మనము సద్విమర్శలుగా తీసుకోవాలి. సో ఆయన చంద్ర శ్రీనివాస్ గారు చాలా కాలంగా పార్టీ కోసమే మాట్లాడతారు. పార్టీ సానుభూతి పరుడు ఆయన. రాజకీయ అంటే పార్టీ ఒకటి సారీ పార్టీ సానుభూతి పరుడు నేనేం కాదు. యాజ్ అనలిస్ట్ నేను పార్టీ సభ్యత్వం లేదు నాకు. యాజ్ అనలిస్ట్గా రాష్ట్రంలో ఏమి మార్పు, మీరు జర్నలిస్టు, నేను అనలిస్టు. జర్నలిస్ట్కి ఏంది ప్రజల్లో ఏముందో చెప్పటమే, అనలిస్ట్కి ఏంది విశ్లేషణ చేసి మరింత విపులంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత. సార్ నా ఉద్దేశం సానుభూతి పరులేం కాదు. కొంతమంది పనిగట్టుకుని విమర్శలు చేస్తారు, అలాంటి వ్యక్తి కాదు అని చెప్పడం నా ఉద్దేశం. సో సానుకూలమైన దృక్పథంతో ఉండే వ్యక్తి జనసేన పట్ల అని చెప్పచ్చు సార్. అంటే సానుకూలం అని నేను అన్నాను సార్. ప్రజల్లో ఏమున్నది, పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు. ఆ కోరుకున్న విషయాల్లే జగన్కి పవన్కి కంపారిజన్ ఏంది? ఎందుకు పవన్ ప్రజల్లోకి వెళ్తున్నాడు? ఆయన డబ్బు మీద ఏవలేదు, డబ్బు సంపాదించాలని ఏవలేదు, అంతే కదా. ఏదో ఫ్యాక్టరీలు పెట్టుకోవాలని ఇది లేదు, రాజకీయ సౌలాభాపేక్ష లేదు. ఇన్ని ఉన్న మంచి మనిషి ఎవరుంటారు? ఈయన పవన్ గారు అదే ఏదేమైనా ఒక మంచి సదుద్దేశంతో మీరు విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి చంద్ర శ్రీనివాస్ గారు కొన్ని అంశాల్లో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ఒకటి, ఖచ్చితంగా మీరు ప్రజలకు దూరం కావద్దు. పార్టీ ఆఫీస్ అనేది ప్రజలకు ఒక దేవాలయం లాంటిది. అంటే ప్రజలు అంటే మిమ్మల్ని అభిమానించే కార్యకర్తలకు ఒక దేవాలయం లాంటిది. ఉదాహరణకు మీరు దేవాలయంలోకి రానికపోతే ఏం జరిగింది? మన బాధలు చెప్పుకుని బాధలు తీరుతాయా లేదా తర్వాత సంగతి. దేవాలయంలో దేవుడిని చూడాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడికి తన బాధ చెప్పుకోవాలి. ఇది కదా మామూలుగా సాధారణంగా అనుకుంటారు. సో దేవాలయంలోకి మీరు వెళ్ళని లేదనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చర్చికి వెళ్తారు లేదా మసీదుకి వెళ్తారు. అంటే మీరు దేవాలయంలోకి రావాల్సిన వాళ్ళను మీరు ఆపేస్తే చర్చికో మసీదుకో వెళ్ళే పరిస్థితి మీరే క్రియేట్ చేస్తారు. కాబట్టి చంద్ర శ్రీనివాస్ గారు అంటున్న మాట ఏంటంటే, దేవాలయం లాంటి పార్టీ ఆఫీసుని ప్రజలకు దూరం చెయ్యొద్దు, ప్రజలతో మమేకం కండి, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు, కానీ పార్టీ పట్ల పార్టీని నిర్మించడం అనేది, పార్టీ ప్రజలతో పొత్తు పెట్టుకోవడం అనేది అవసరం ఇవ్వాలా. కాబట్టి ఆ రకమైన మార్పులు అయితే వస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరొక అంశం, మీడియాతో ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతి పనిని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి మీడియాతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసే 2007లో ఆయన సాక్షి పత్రికను ప్రారంభించారు, సాక్షి టీవీని ప్రారంభించారు. ఆయన ఏం తెలివి తక్కువ ఆయన ఇంకా ఇంకోటి కదా, సాక్షి పత్రిక సాక్షి టీవీ ద్వారా నష్టమే వస్తుందని ఆయన తెలుసు. నష్టం వచ్చినా మన గణం ప్రజల్లోకి వెళ్ళాలి, ఆంధ్రజ్యోతి ఈనాడుకు పోటీగా అని చెప్పేసి ఆయన
సాక్షి పత్రికను, సాక్షి టీవీని తీసుకొచ్చింది. ఇంకోటి కిరణ్ గారు, నేను చెప్పి సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పటికీ అవుట్ రైట్గా ఈనాడన్నా, లేకపోతే ఏబిఎన్ అన్నా, లేకపోతే టీవీ5 అన్నా, కొన్ని ఛానల్ ఎవరి అనేది తెలుసు కదా, టీడీపీకి సహకరిస్తే అని చెప్పి, సార్ అంతే కదా. అదే సమయంలో సాక్షి అన్నా, ఎన్టీవీ అన్నా, టీవీ9 అన్నా ఎవరు సపోర్ట్ చేస్తున్నాయో కూడా తెలుసు కదా, అది వైసీపీకి అని. మరి జనసేనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళ మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒకళ్ళిద్దరు ఈయన పక్కన ఉన్నప్పుడు ఉన్నంత మాత్రాన వ్యవస్థ ఉన్నట్టు కాదు. ఇక్కడ వ్యవస్థ ఉన్నట్టు కాదు. ఆ ఒకళ్ళిద్దరు ఎంతవరకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు? అవును, మీడియా లేకపోతే ఫోర్త్ ఎస్టేట్ సార్, శాసన కార్యనిర్వాహక న్యాయశాఖ సమర్థవంతంగా పనిచేయనప్పుడు మీడియా ఎలర్ట్ చేస్తూ ఉంటుంది, ప్రజల్లో ఉన్నది చెప్పేది. మీరు మీ దగ్గర ఉన్న ఒకళ్ళిద్దరు చెప్పిన ఫీడ్బ్యాకే తీసుకుంటే క్షేత్రస్థాయిలో ఎలా అసలైన సమాచారం అందట్లేదు, అందకపోబట్టి పోబట్టి ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అద్భుతమైన 3 సంవత్సరాల టైం ఉంది సార్. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో సెట్ చేసుకుంటే డెఫినెట్గా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మనం చూడవచ్చు. డెఫినెట్గా సార్, నేను అదే చెప్తున్నా. ఖచ్చితంగా ఈ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2009లో పిఆర్పి మీడియా అవసరాన్ని గుర్తించలేకపోయింది. 2024 వచ్చినా కానీ చివరికి జనసేన కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంది అనటం అనేది కొంచెం బాధాకరమే. డెఫినెట్గా ఒక శాటిలైట్ ఛానల్ మనకు మీకు సపోర్ట్ చేసేది ఏమన్నా ఉందో, ఒక ప్రైమ్9 తప్ప బహుశా నాకు తెలిసి ఏ శాటిలైట్ ఛానల్ మిమ్మల్ని అవుట్రైట్గా సపోర్ట్ చేసే ఛానల్ లేదు. ఒక పోని పత్రిక ఉన్నదా? లేదు. కానీ మిమ్మల్ని మీ పోటీదారులైన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున మీడియా సపోర్ట్ ఉంది. సో దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది దానికి సంబంధించి సమాలోచనలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. విజయ్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాడు, సో మీడియాతో ఏ రకమైన ఇంటరాక్షన్ జరిగింది, అలాగే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వ్యూహాల్లో మొదటి వ్యూహం ప్రశాంత్ కిషోర్ ఆ రోజు మీకు వైసీపీకి ఇచ్చిన వ్యూహమైనా, ఇవాళ టీవీకి ఇచ్చిన వ్యూహమైనా మీడియా సంస్థలతోటి సత్సంబంధాలు, ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ రకమైన మార్పులు చేసుకుంటే డెఫినెట్గా రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రానికి దొరుకుతాడని అయితే నేను అనుకోను. బట్ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది విజయ్ నుంచి నేర్చుకోవటం అని అనుకోకూడదు. కానీ కొన్ని అంశాలని మనం మంచి ఎక్కడున్నా మనం సంగ్రహించాలి. మన రాజ్యాంగంలో పర్ఫెక్ట్గా చెప్పారు. మన రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు సార్ కిరణ్ గారు, అంతా మంచే, మీకు మించినవాడితో పుత్రులు లేరంటే మీకు గొయ్యి తోయినట్టే. అంతే. మీ పక్కన ఈ భజన పనులు, అంతే, భజన పనులు ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు న్యాయం చేస్తున్నట్టు కదా. నథింగ్ ఏదైనా కదా. సద్విమర్శకులను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి వేరే స్వార్థాలు ఉండవు. మీరు ముఖ్యమంత్రి అవ్వాలన్న స్వార్థం ఉంటుంది. ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ లాంటి వాళ్ళకి మీరు ముఖ్యమంత్రి అవ్వాలన్న స్వార్థమే ఉంటుంది తప్ప వేరే స్వార్థాలే ఉండవు. మీరు కూడా ముఖ్యమంత్రి, మంచి మనిషి, ఆయన ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఉద్దేశం. అంతే తప్ప దీన్ని రాంగ్గా తీసుకొని మూర్ఖంగా ఆలోచిస్తే ఎవరైనా అభిమానులు, కార్యకర్తలు ఏంటి మీరు ఇలా మాట్లాడారనుకోండి, వెంటనే శ్రీనివాస్ గారు వైసీపీ కోవర్టు, టీడీపీ కోవర్టు, వాళ్ళు మనం ఏం చేయలేము సార్. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం చాలా మంది మనసుల్లో నికాల్సైన జెండా కూలీలు అన్నారు చూసా, భుజాలు అరిగిపోయేదాకా దశాబ్దం పైన ఈయనతో నడిచిన వాళ్ళు బాధపడుతున్నారు సార్. వాళ్ళల్లో వేరే మహిళలు బాధపడుతున్నారు. పదవుల కోసం కాదు, ఆయన ముఖ్యమంత్రి కావాలని వచ్చిన వాళ్ళు ఏమి లేని పారాచూట్ లీడర్లు వచ్చేసేసి పదవులు తీసేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అది రాజకీయాల్లో కరెక్ట్ కాదు. అది సక్సెస్కి దేర్ ఇస్ నో షార్ట్ కట్స్. ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ఐడెంటిఫై చేసినప్పుడే నాయకత్వం